దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అన్నటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవుని యందు భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్ద తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషుల్ని లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నదని గనుక ఈమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తను అనుకునేను. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మాటేనండి, ఈ రోజుల్లో ఒక ముసలాంని ఈ రోజుల్లో ఎవరైనా లెక్క చేస్తారా? ఒక ఉదాహరణ ఉపమానం చెబుతారా? వేరే అక్కడే ఉన్నది వేరు, నేను చెప్పేది వేరు. మొట్టమొదటిది, ఒక కుంట స్థలం ఉంది ఒక ముసలమ్మకి గరిడేపల్లిలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కుంట స్థలం ఉంది ఒక ముసలమ్మకి గరిడేపల్లిలో. ఆ ముసలమ్మ యేసుప్రభుని నమ్ముకుంది. ఎవరు నమ్ముకుంది? యేసుప్రభు. కానీ ఆ రాజుకు దేవుడు తెలియదు. దేవుడు అంటే లెక్కలేదు, మనుషులంటే ఇంకా లెక్కలేదు. కానీ ఆమె ఆ కుంట స్థలం వేరే వ్యక్తి వచ్చి కబ్జా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది, నాకు దేవుడు తోడున్నాడు, నా యేసయ్య నాకు ఆధారం, నా తండ్రి నాకు న్యాయం తీరుతాడని ప్రతిరోజు ఎవరి కాడికి వెళ్తుందంటే ఆ ఊరి న్యాయాధిపతి కాడికి వెళ్తుందంట. వెళుతుంటే వాడు అసలు పట్టించుకోవట్లేదంట. వాడు తాగుడు, వాడి తినుడు, వాడి వ్యవహారం అసలు ఎవరికి లేదంట. అయితే ఒకసారి పోయిందంట, 2 సార్లు పోయిందంట, 3 సార్లు పోయిందంట. 4వసారి పోతుంటే ఊరు జనం, బజార్లో ఉన్న జనం, ఏమ్మా వాడు నీకు న్యాయం తీరుతాడా? మాకే ధికారం లేదు ఇక్కడ, నీకు న్యాయం తీరుతాడా? మేమే అంతంత మాత్రం సంపాదించుకున్న వాళ్ళే మమ్మల్ని లెక్క చేయట్లా, నీకు తీరుతాడా? ఆహా, ఏపా ముసల్దానా, ఏం పని పట్టలేదు నీకు అంటే, నీకు తీరుతాడో తీరటో నాకు తెలియదు కానీ నాకైతే నా దేవుడు ద్వారా తీరుస్తాడు అని వెళ్ళిందంట. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత రాదనంట, ఎవరామన్నాడంట. ఆమెకి ఈ స్థల విషయమై న్యాయం తీర్చాలంటండి. అంటే వారం తర్వాత రమ్మని పో అన్నాడు. బాగేనండి అయ్యా, వారం తర్వాత రమ్మని పో అన్నాడు. అనగానే మళ్ళీ వారం తర్వాత ఆడే నుంచొని ఉందంట. నుంచుంటే ఎవర్రా ముసలిదంటే, అదే మొన్న మీరు చెప్పారు కయ్యా ఆమె 15 రోజుల తర్వాత రమ్మని పో అన్నాడంట. మళ్ళీ వెళ్ళిపోయిందంట. మళ్ళీ 15 రోజుల తర్వాత వచ్చిందంట. ఒక్క మాటేనండి, ఈ వ్యక్తి ప్రార్థన చేసుకోకుండా వెళ్ళట్లా. గుర్తుపెట్టుకోండి అనలారా, ప్రార్థన చేసుకుని వెళ్తుంది అక్కడికి. 15 రోజుల తర్వాత పోతే ఎవర్రా అక్కడ, ఎవరావా సార్? అయ్యా మొన్న మీరు చెప్పారుగా 15 రోజుల తర్వాత రమ్మని వచ్చింది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత రమ్మని పో అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే ఆమె వస్తుంటే ఈయనకి భయం పడుతూ స్టార్ట్ అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ ముసలి ఏంద్రా నన్ను వదిలిపెట్టట్లేదు, సాగనీయట్లేదు, సంతోషంగా ఉండట్లేదు. ముసలిది అసలు ఏమైందిరా ముసలిదానికి అంటే, ఆమె కుంట స్థలం ఎవడో కబ్జా చేస్తున్నాడండి, రోజు వస్తున్నాం అన్నాడు. ఎవరో వాడు ఎరగదీసి మురగబెట్టి ఆ స్థలం ఇప్పాడు అన్నాడు. దేవుడికి మహిమ. ఏమన్నాడు? ఎరగదీసి మురగబెట్టి ఆ స్థలం ఇప్పాడు అన్నాడు. అనగానే ఇప్పుడు రాజు సెలవిస్తే అవుతారండి. ఒక్క మాట అన్నారో లేదు, ఎవరమ్మా పలానుడు వాడి కాడికి పోయి ముసలాం జాగాలు ఆక్కోవాలని ప్లాన్ చేసి చంపేస్తారు నేను అని చెప్పారు. దేవుడికి మహిమ. ఏమంటే ఒక మాట ఆలోచించుకో. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ముసలమ్మ దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, విసుకక ప్రార్థన చేయొచ్చు. విసుక అనేది వచ్చింది, కానీ విసుకోక ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఒక మూర్ఖుడు అనగా తాగుబోతు వ్యక్తినే తన వైపు తిప్పుకునే తత్వంలో ప్రార్థన చేసిందే. ఒక్కసారి మనం ఆలోచించుకుందామా మన బ్రతుకుల్ని? మరి మన బ్రతుకులు దేవుడు మన ప్రార్థనలు ఏంటా? ఆ టైపులో మనం ఉంటే వింటాడు. ఒక్క మాట రండి, ఒక మూర్ఖపు మనిషే ఒక 5-6 సార్లు పోతే వాడు మైండ్ మారిపోయిందే. బాయ్, నువ్వు నేను చనిపోయిన దేవుడు దిగొచ్చేంత వరకు పట్టుగలిగి ప్రార్థన చేస్తే యేసయ్య నీ వద్దకు రాడా? చెప్పు.
రాడా? ఒక మానవుడికే 30 రోజులు పడితే నా యేసయ్య 100 రోజులకి రాడా నీ కాడికి? ప్రతిరోజు పోయాడు ప్రార్థన, చర్చిలో పో ఏడు. ఏందయ్యా నా పరిస్థితి, నాకున్న స్థితిది. నేను ఏదో బంగారం అమర్చుకోవాలని, లేదా భూములు కొనాలని, కార్లలో తిరగాలని, ప్లాట్లు కొనుక్కోవాలని, పొలాలు కొనుక్కోవాలని నాకు ఆలోచన లేదు ప్రభువా. నీ ఆత్మలు నశించిపోతున్నాయి. నశించిపోయే ఆత్మలు నా తండ్రి నరకంలో పడి యాతన పడే టైం దగ్గరకు వస్తుంది. నా ప్రభు నీ రాకడ వచ్చే లోపు ఒక 10 మందిని ప్రభావితం చేసి నీ తట్టు దిప్పులాగా నాకు శక్తిని, బలాన్ని దయచేయి ప్రభువా అని నేను ప్రార్థన చేయగలిగితే మార్చడా నా యేసయ్య? తీర్చడా నీ బాధలో? నిలబెట్టడా నిన్ను ఒక రీతిలో? ఖచ్చితంగా నా యేసయ్య నన్ను నిలబెడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగినోడు. నీవు పాపంలో ఉంటేనే నీ కోసం ప్రాణం పెట్టినోడు. నువ్వు ఇంత ఘనంగా ఆయన ఎత్తుకుతుంటే ఆయన ఆగుతాడా? అస్సలు ఆగడు, అస్సలు ఆగడు. ఎందుకు చెప్పనా? ఆయన నమ్మదగినోడు. హల్లెలూయా. ఆకాశమందున్న ఆకాశంలో నుండి పై నుండి మా వైపు చూస్తున్న ఓ యేసయ్యా, ఆకాశంలో నుండి పై నుండి మా వైపు చూస్తున్నావో యేసయ్యా, నీ ప్రేమలో ఉన్న నిజమైన రాజ్యం ఎరుగాక ఉన్నామయ్యా, నీ ప్రేమలో ఉన్న నిజమైన రాజ్యం ఎరుగాక ఉన్నామయ్యా, ఎరుగాక ఉన్నామయ్యా, ఎరుగాక ఉన్నామయ్యా. ఏమిచ్చి తీర్చాలి నీ రుణము, ఏమిచ్చి తీర్చాలి నీ ప్రేమను, చీకటి బ్రతుకుల్లో నేనుండగా, చీకటి బ్రతుకుల్లో నేనుండగా వెలుగనే మార్గమును చూపించవు, వెలుగనే మార్గమును చూపించవు.